ఇప్పుడు భారతదేశం రాజధాని అంటే ఢిల్లీ అనేవారు. ఇప్పుడు రాజధాని ఏదైనా అడిగితే ఆడే తలగొక్కుంటున్నాడు. కాసేపు అమరావతి అంటాడండి, కాసేపు ఏదే విశాఖపట్నం అంటాడండి, కాసేపు లేకపోతే ఇంకో కర్నూలు అదే న్యాయ రాజధాని అంటాడు, ఇంకోటి అదే అంటారు. అదే మెయిన్ అయితే ఒకటేనండి, మనకేంటంటే దోచుకోవడం దాచుకోవడం ఈ సంస్కృతికి అలవాటు పడిపోయి అద్భుతంగా ఉండే పర్యావరణాన్ని రక్షించే ఋషికొండని మొత్తం గురిగేశారు. ఏదైనా అడిగితే పిలిగడ్డం ఆయన ఒకలా మాట్లాడతాడు, ఇంకొక ఆయన ఇంకో రకంగా మాట్లాడతాడు. వీళ్ళు ఏంటంటే సలహాదారుల కింద 56 కాదు 60 మంది పైనే ఉన్నారు మొత్తం. ప్రతి ఒక్కరు సలహాలు తీసుకుంటే రాష్ట్రం అద్భుతంగా ఉంటుంది. మరి ఆ సలహాలంతా ఒక సకల శాఖ మంత్రివర్యులు, ఆయన పేరు మీకు తెలిసే ఉంటుంది, సజ్జల రామకృష్ణారెడ్డి. ఆయన నిర్ణయమే మెయిన్. ఆయన ఏం చెప్తే అది. ఎవరైనా మంత్రులు మాట్లాడతారంటే బయట చంద్రబాబు ఇలాంటి వాడు, ఈయనేమో ఈ మధ్య కొంచెం తగ్గినాయి, మళ్ళీ కొంచెం తగ్గినాయి సీట్లు లేవనేటప్పటికీ చిన్న జర్క్ వచ్చింది ఒక్కొక్కరికి. ఏంటంటే ఇప్పుడు రోజా గారు అంత బాధపడిపోతే ఒక మహిళా మంత్రి కానీ ఒక మహిళా ఎమ్మెల్యే కానీ వాళ్ళ పార్టీలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని ఎవరైనా మాట్లాడారా పోనీ? అది వీళ్ళ చరిత్ర. ఇంకోటి ఇప్పుడు 151 ఇచ్చాం, ఆ 151 అద్భుతంగా చేస్తాడు అనుకున్నాం, ఏమీ చేయలేదు. కాబట్టి ఒక పక్క లెక్కరు. ఈ రోజున ఎక్కడ చూసినా కూడా వైన్ షాపుల్లో మీకు వేరే ఏ కార్లు కానీ ఏది కానీ ఏమీ లేవు. ఇంకొకటి ఏంటంటే డైరెక్ట్ క్యాషే. ఓట్లు లేవు. మెయిన్ ఓట్లు ఉన్న ఓట్లు ఎవరైతే జనసేనకి టీడీపీకి ఫేవర్గా ఉన్నారో వాళ్ళ ఓట్లనే తీసేయటం. దాని మీద యుద్ధమే చేస్తున్నాం మేము కార్యకర్తలందరికీ. అనుకోండి నేను చెప్తే అనకాపల్లి బెల్లం అదేదో నాతోటి పవన్ కళ్యాణ్ ఫోటో దిగాడు నేనే గొప్ప అన్నట్టు మాట్లాడుతూ చూసారా. ఇటువంటి వాళ్ళ మూర్ఖుల మీద ఇప్పుడు నేను సత్యనపల్లి అయ్యిండన్నా ముందు అక్కడ మా కాపులే ఉన్నారు బరిజోళ్ళు మొత్తం 16,000 ఓట్ల మీద ఏమీ లేకపోయినా అరిచేస్తుంటే జడ్జి అన్నాడు ఇట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ ప్లీజ్ అని అలా అరిపించుకున్నారండి వీళ్ళు. ఇక్కడ ఏమి ఇప్పుడు పీకలేడు అనే పదం మనం వాడదాం. ఇప్పుడు ఇక్కడ పీకలేక మళ్ళీ ఢిల్లీ వెళ్ళారు ప్రెస్ మీట్, ఇంకో చోట ప్రెస్ మీట్. ఇప్పుడు నేను అంటాను